ఎవరైతే హైట్ పెరగాలనుకుంటారో వాళ్ళ ఈ వీడియోని ఖచ్చితంగా చూడండి. హే గైస్, నేను మీ ఫిట్ కిట్ కౌశిక్. ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. ఇంకేమాత్రం సొల్లు లేకుండా పాయింట్ టు పాయింట్ మాట్లాడుకుందాం. సో ఇక్కడ మనం మెయిన్ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, మన హైట్ అనేది 90% మన జెనెటిక్స్ పైనే డిపెండ్ అయి ఉంటుంది. ఇంకొంతమంది అనొచ్చు, నేను మా పేరెంట్స్ కన్నా చాలా హైట్ ఉన్నానని. అది ఎందుకంటే వాళ్ళు చిన్నప్పుడు యాక్టివ్ లైఫ్ స్టైల్ వల్ల కావచ్చు, అండ్ వాళ్ళ పేరెంట్స్ జీన్స్ కాకుండా వాళ్ళ తాతల మామయ్యల జీన్స్ కూడా రావచ్చు. ఇలా వాళ్ళ పేరెంట్స్ కన్నా హైట్గా కనిపిస్తారు. సో ఇక్కడ మనం ఒక పర్సన్ని తీసుకొని ఆ పర్సన్ తన జెనెటిక్స్ ప్రకారం 6 feet గ్రో అవుతాడు అనుకుందాం. అయితే ఇప్పుడున్న జనరేషన్లో ఆ పర్సన్ లైఫ్ స్టైల్ వల్ల ఆ 6 feet గ్రో అయ్యే పర్సన్ 5'6" to 5'7" దగ్గరే ఆగిపోతున్నాడు. సో మనం కూడా ఇలా హైట్ ఆగిపోకుండా మన మ్యాక్సిమం హైట్ ఎలా రీచ్ అవ్వాలో ఈ వీడియోలో చూద్దాం. సో ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, మనం ఎంత హైట్ పెరగాలన్నా కూడా మన గ్రోత్ ప్లేట్స్ యాక్టివ్గా ఉన్నంత వరకే పెరుగుతాం. ఈ గ్రోత్ ప్లేట్స్ అనేవి గర్ల్స్కి 16 yearsకి ఆగిపోతాయి. అదే బాయ్స్కి అయితే 16 to 20 years మధ్యలో ఎప్పుడైనా ఆగిపోతాయి. సో మనం హైట్ పెరగడానికి ఎన్ని ప్రయత్నాలు చేసినా ఈ గ్రోత్ ప్లేట్స్ యాక్టివ్గా ఉన్నప్పుడే చేయాలి. సో మనం మ్యాక్సిమం హైట్ రీచ్ అవ్వడానికి ఇప్పుడు నేను కొన్ని పాయింట్స్ చెప్తాను. వీటిని మీ డైలీ లైఫ్లో యాడ్ చేసుకుంటే ఖచ్చితంగా మీ మ్యాక్సిమం హైట్ అయితే రీచ్ అవుతారు. సో ఫస్ట్ పాయింట్ వచ్చేసి యాక్టివ్ లైఫ్ స్టైల్ని మెయింటైన్ చేయండి. అంటే మీ డేలో ఏదో ఒక ఫిజికల్ యాక్టివిటీ ఇంక్లూడ్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ గేమ్స్ ఆడండి, క్రికెట్, కబడ్డీ, వాలీబాల్, ఏదో ఒక గేమ్ ఆడండి. లేదంటే రన్నింగ్ చేయండి, స్కిప్పింగ్ చేయండి, జిమ్కి వెళ్ళి వర్కౌట్ చేయండి. ఇంకొంతమంది ఏమంటారంటే జిమ్కి వెళ్ళడం వల్ల హైట్ అయిపోతామంటారు. నా లైఫ్లో ఇంతకన్నా పెద్ద మిత్ అయితే నేను వినుండను. ఎందుకంటే జిమ్కి వెళ్ళడం వల్ల మన గ్రోత్ హార్మోన్ మంచిగా రిలీజ్ అవుతుంది, అండ్ మన టెస్టోస్టెరాన్ బూస్ట్ అవుతుంది, మన హార్మోన్స్ అనేవి మంచిగా రిలీజ్ అవుతాయి. సో ఇక్కడ మనం హైట్ పెరిగే ఛాన్స్ ఉంటుంది కానీ తగ్గే ఛాన్స్ అయితే ఎక్కడా ఉండదు. సో ప్రాపర్ ఫామ్ తోటి వర్కౌట్ చేయండి, ఏదో ఒక ఫిజికల్ యాక్టివిటీ అయితే ఖచ్చితంగా చేయండి. పాయింట్ నెంబర్ 2, స్ట్రెచ్చింగ్స్. ఒక విధంగా యోగా అని కూడా చెప్పొచ్చు. ఒకవేళ మీరు సీరియస్గా హైట్ గ్రో అవ్వాలి అనుకుంటే ఈ స్ట్రెచ్చింగ్స్ ని మీ డైలీ లైఫ్ లో ఖచ్చితంగా యాడ్ చేసుకోండి. ఎందుకంటే మనం డైలీ కన్సిస్టెంట్ గా స్ట్రెచ్చింగ్స్ చేయడం వల్ల మన బోన్స్ లో గ్యాప్స్ క్రియేట్ అయితే మన బోన్స్ గ్రో అవ్వడం కోసం. సో ఈ స్ట్రెచ్చింగ్స్ ని మీ డైలీ లైఫ్ లో ఖచ్చితంగా యాడ్ చేసుకోండి. మన హైట్ గ్రోత్ కోసమే చాలా యోగాసన్స్ ఉన్నాయి, మనకి గూగుల్లో సెర్చ్ చేస్తే సింపుల్ గా వచ్చేసాయి. పాయింట్ నెంబర్ 3 వచ్చేసి డైట్ అనేది మన హైట్ గ్రోత్ లో కీ రోల్ ప్లే చేస్తుంది. సో ప్రోటీన్ రిచ్ ఉన్న ఫుడ్స్ తీసుకోండి, అండ్ కార్బోహైడ్రేట్స్, ఫ్యాట్స్ తీసుకోండి. వీటి వల్ల మన హైట్ అనేది గ్రో అవుతాం. అండ్ కాల్షియం రిచ్ ఉన్న ఫుడ్స్ తీసుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ డైరీ ప్రొడక్ట్స్. వీటి వల్ల మన బోన్ డెన్సిటీ అనేది ఇంక్రీజ్ అవుతుంది. అండ్ విటమిన్ డి కోసం డైలీ కొద్దిసేపు సన్ ఎక్స్పోజర్ కి అయితే ఉండండి. అండ్ విటమిన్ సి కోసం సిట్రస్ ఫ్రూట్స్ ని ఎక్కువగా తీసుకోండి. సో డైట్ అనేది మన హైట్ గ్రోత్ లో ఒక కీ రోల్ ప్లే చేస్తుంది. పాయింట్ నెంబర్ 4 వచ్చేసి స్లీప్ అనమాట. అట్లీస్ట్ 7 to 8 hours స్లీప్ ఉండేలా చూసుకోండి. ఎందుకంటే మన గ్రోత్ హార్మోన్ వచ్చేసి మనం నిద్రపోతున్నప్పుడే రిలీజ్ అవుద్ది. అండ్ మన టెస్టోస్టెరాన్ కావచ్చు, మన హార్మోన్స్ కావచ్చు, అన్ని మనం డీప్ స్లీప్లో ఉన్నప్పుడే రిలీజ్ అవుతాయి. సో అట్లీస్ట్ 7 to 8 hours స్లీప్ ఉండేలా చూసుకోండి. ఇంకా చాలా పాయింట్స్ ఉన్నాయి, కానీ మెయిన్ ఈ 4 points ని మీ డైలీ లైఫ్లో యాడ్ చేసుకోండి. మీరు ఖచ్చితంగా మీ మ్యాక్సిమం హైట్ని రీచ్ అవుతారు. అండ్ వీడియో ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే కనుక ఒక లైక్ చేయండి. దానివల్ల ఇంకొంతమందికి ఈ వీడియో రికమెండ్ అవుతుంది, వాళ్ళకి కూడా యూస్ఫుల్ అవుతుంది. అండ్ మళ్ళీ సరికొత్త వీడియోతో మేము ముందుంటా. అంతవరకు స్టే ట్యూన్డ్.